లో ముఖ్యమైనటువంటి జాబ్ చేసి తను ఇప్పుడు చెప్తారు తన గురించి. ఇప్పుడు దీన్ని కెరియర్గా పెట్టుకొని ఈ యొక్క పోషక ఔషధాలు న్యూట్రాసిటికల్ వెల్నెస్ ని ఒక కెరియర్గా పెట్టుకొని ఒక కోచ్గా ముందుకెళ్తున్నారు. ఒకసారి మనం కంపెనీ ఒక అడ్వర్టైజ్మెంట్ ని చూద్దాం. ఆర్డర్ చేయడం తెలియకపోతే మీకు తెలిసిన ఇండస్ వివా బిజినెస్ ఓనర్స్ ద్వారా ఆర్డర్ చేయించుకోండి. మీ పేరు, మీ ఫోన్ నెంబర్ మరియు మీ సొంత అడ్రస్తో ఒరిజినల్ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఒక్కటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇండస్ వివాలో ఏ ప్రొడక్ట్ ధర అయినా కేవలం 3,000 రూపాయలు మాత్రమే. అలాగే మీ ఇంటికి రావడానికి కొరియర్ ఛార్జ్ 100 రూపాయలు. కాబట్టి ఒక్కొక్క ప్రొడక్ట్ ధర కేవలం 3,100 మాత్రమే. మీకు ప్రొడక్ట్స్తో పాటు ఒరిజినల్ బిల్ కూడా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను సూచనలు. సో డియర్ ఫ్రెండ్స్, ఇది మనం తెలియజేయాల్సిన మన యొక్క పార్ట్నర్స్కి ఖచ్చితంగా. అలాగే ఈరోజు పోషక ఔషధాలు అనేటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరైతే కెరియర్గా పెట్టుకొని ఈ యొక్క ప్రొడక్ట్స్ వెల్నెస్ గురించి నలుగురికి చెప్పబోతున్నారో వాళ్ళకు తెలియాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు మనము మన రూబీ ఎగ్జిక్యూటివ్ కమిటెడ్ వివైటీ మిస్టర్ జానయ్య గారి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఓకే, అందరు రెడీగా ఉన్నారా? ఈరోజు 6 AM ఫస్ట్ సెషన్, రైట్? మీరు ఈ టైంకి చక్కగా మేల్కుంటారు, చాలా అవసరం కూడా. 6 గంటలకైనా సరే లేవడం. ఏమైనా ఇబ్బంది పడ్డారా పొద్దున్నే 6 గంటలకు ఏంటి సార్ అని? అట్లేదు, రైట్. మీరు ఒక కొద్దిసేపు పూర్తి కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టండి. అందులో సార్ చెప్తున్నటువంటి, ఇప్పుడు సార్ ఎవ్రీ వీక్ చక్కటి ఇన్కమ్ తీసుకోవడానికి ఈ వీక్ సార్ నేతృత్వంలో ఒక దగ్గరగా 20 మెంబర్స్ ఇన్కమ్ తీసుకున్నారు. సక్సెస్ అయినా కాదా చిరంజీవి గారు? 20 మెంబర్స్ ఇన్కమ్ తీసుకున్నారు. రాజారెడ్డి గారు కొంచెం ఏదైనా షర్ట్ కానీ టీ షర్ట్ కానీ వేసుకొని మీరు, థ్యాంక్ యూ, వీడియో ఆన్ చేసుకొని మీరు వచ్చినందుకు. సో మీకు చూడండి, 20 మెంబర్స్ తనకు కేవలం ఉపాధి కాకుండా 20 మెంబర్స్కి గైడ్ చేస్తున్నారంటే ఆ సబ్జెక్ట్ ఎంత కీలకమైనటువంటి సబ్జెక్ట్ కలిగి ఉన్నారో తన్ని పరిచయం చేసుకొని ఈ యొక్క ఇండస్ వివాకి సంబంధించినటువంటి మెయిన్ అంశమైనటువంటి పోషక ఔషధాలు మనకు తెలియజేయాల్సిందిగా అందరూ విత్ రౌండ్ అప్లాస్ తోటి, రియాక్షన్స్ తోటి మన సార్ని సాధారణంగా వెల్కమ్ చేసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ జానీ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సే థ్యాంక్స్ టు ద లార్డ్. సో మరొక డే మార్నింగ్ మనకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, నా పేరు జానయ్య అండి. రూబీ ఎగ్జిక్యూటివ్ ఉన్నాను ఇండస్ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్లో. ఇండస్ వర్క్ రాకముందుకు నేను చదువుకుంది డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ. ఒక 21 years దానికి సంబంధించినటువంటి యార్న్ మ్యానుఫ్యాక్చరింగ్, స్పిన్నింగ్ మిల్స్లో సూపర్వైజర్ దగ్గర నుంచి జనరల్ మేనేజర్ కేటగిరీ వరకు వర్క్ చేశాను. జనరల్ మేనేజర్గా ఆల్మోస్ట్ ఆల్ 10 years పనిచేశాను. 1,25,000 రూపాయల శాలరీ వరకు తీసుకున్నాను నేను. ఇట్లాంటి టైంలో నాకు సొంతంగా ఏదైనా నా పిల్లలకు ఉండాల్సినటువంటి ఏదైనా ఒక బిజినెస్ కోసం సెర్చ్ చేసే క్రమంలో సో ఇండస్లో ఆరోగ్యం గురించి నాకు తెలుసుకొని మా ఇంట్లో ఏదైతే ఈ చెప్పబడుతున్న న్యూట్రాసిటికల్స్ వాడుకొని చక్కటి హెల్త్ బెనిఫిట్స్ తీసుకున్న తర్వాత ఈ ఇన్కమ్ ప్లాను, కంపెనీ యొక్క ఎథిక్స్ ఇవన్నీ నచ్చి నేను కెరీర్గా పెట్టుకొని ముందుకెళ్తున్నాను. సో థ్యాంక్స్ టు ద కంపెనీ నాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్స్ టు ద స్పాన్సర్ కూడా. ఈ రోజుకు ప్రపంచంలో ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్నటువంటి టాపిక్, ఇండియాలో అతి తక్కువ మందికి తెలిసినటువంటి, అవసరమైంది తెలియకపోవడం వల్ల ఎన్నో అనర్థాలు వస్తున్నాయి. అట్లాంటి న్యూట్రాసిటికల్స్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. మీరు ఒకసారి థంబ్ రియాక్షన్ ఇస్తే, ఇది న్యూట్రాసిటికల్ అనేది ఎందుకు అవసరం, ఇప్పుడే ఎందుకు అవసరం అనే విషయాలను ఈ వీడియో హిందీలో ఉంటుంది, నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేం ఆషామాషి వీడియో కాదు, ఇది బాగా గమనించండి. ఈ ఆషామాషి వీడియో కాదు. న్యూట్రాసిటికల్స్ ఎవరికండి ఇది చెప్తుందంటే, హెర్బల్ డ్రగ్ టెక్నాలజీ, బీకామ్లో 3rd year 6th సెమిస్టర్లో చదువుతున్న సబ్జెక్ట్. అలాంటి స్టూడెంట్స్ చదువుకునే సబ్జెక్ట్ను మేము ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియోలో చెప్పబోయే మేడం కూడా లెక్చరర్, తన స్టూడెంట్స్కి చెప్పుకుంటూ వీడియో తీశారు. ఇది చాలా వండర్ఫుల్ వీడియో. वेलकम टू द चैनल गाइड फार्मा लाइन। आज के इस वीडियो में हम बात करने वाले हैं बी फार्मा 3rd year 6th सेमेस्टर के सब्जेक्ट हर्बल ड्रग टेक्नोलॉजी के टॉपिक न्यूट्रास्यूटिकल्स के बारे में।
आज की इस वीडियो में हम जानेंगे कि न्यूट्रास्यूटिकल्स क्या होते हैं, इनकी डेफिनेशन क्या है, इसका क्लासिफिकेशन क्या होता है और इसके क्लासिफिकेशन को बल से డెఫినేషన్, నిర్వచనం, క్లాసిఫికేషన్, ఎగ్జాంపుల్ కూడా చెప్తానంట, ఒకసారి విందాం. की कोशिश करेंगे। तो चलिए आज की वीडियो को स्टार्ट करते हैं। अब हम सबसे पहले न्यूट्रास्यूटिकल्स की डेफिनेशन को समझने से पहले न्यूट्रास्यूटिकल्स के वर्ड को समझ लेते हैं कि न्यूट्रास्यूटिकल्स का वर्ड का मीनिंग क्या है। तो देखिए, न्यूट्रास्यूटिकल्स की को अगर आप ब्रेक करोगे तो ये दो पार्ट्स में टूटेगा, न्यूट्रा प्लस सूटिकल्स। तो न्यूट्रा रिलेशन है न्यूट्रिशन से, मतलब जो न्यूट्रा मतलब क्या है, न्यूट्रिशन। और ఈ పదాన్ని రెండుగా విడగొడితే రెండు పదాలుగా మొట్టమొదటిగా వచ్చింది న్యూట్రిషన్ అనే పదం వచ్చింది. सूटिकल्स रिलेटेड है फार्मास्यूटिकल्स से, तो सूटिकल्स का मतलब क्या होगा, फार्मास्यूटिकल्स। तो न्यूट्रिशन का मतलब क्या हुआ, न्यूट्रा मतलब न्यूट्रिशन, और न्यूट्रिशन का मतलब क्या होता है, न्यूट्रिशन जैसा कि हम बोलते हैं, खाना जो खाते हैं उससे हमें न्यूट्रिशन मिलता है। న్యూట్రిషన్ అంటే పోషకాలు, సింపుల్గా చెప్పుకోవాలంటే పోషకాలు. ఏంది పోషకాలు అంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినవి, అది తినే ఆహార పదార్థాల్లో దొరుకుతున్నాయి. ఇంతకుముందు దొరికాయి మనకు 50 ఇయర్స్ బ్యాక్, 40 ఇయర్స్ బ్యాక్. ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి పదార్థాలను పోషకాలు అంటారు, దాన్ని న్యూట్రిషన్ అంటాం మనం. उसका मतलब क्या होता है, रिक्वायर्ड फॉर द प्रॉपर हेल्थ, मतलब क्या है, हेल्थ को मेंटेन करने के लिए जो हमें चीजें चाहिए होती हैं, हेल्थ को मेंटेन करने के लिए जो हमें जिन जिन चीजों की जरूरत होती है उन्हीं को हम न्यूट्रिशन बोलते हैं। तो हेल्थ को मेंटेन करने वाली चीजों को हम न्यूट्रिशन बोलते हैं। और ये जो न्यूट्रिशन है तो ये क्या है, प्रॉपर हेल्थ के लिए जरूरी होता है। तो न्यूट्रल ఆరోగ్యంగా ఉండడానికి తప్పనిసరి పోషకాలు కావాలి. ఏం కావాలంటే ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సింది ఏంటంటే పోషకాలు తప్పనిసరి. జరూరీ అంటే తప్పనిసరి. न्यूट्रिशन का मतलब क्या हो गया, एजेंट दैट आर रिक्वायर्ड फॉर प्रॉपर हेल्थ। क्लियर। अब नेक्स्ट जो हमारा सेकंड पार्ट है वो है फार्मास्यूटिकल्स। तो ఫార్మాసిటికల్స్ అంటే ఏంటి? फार्मास्यूटिकल्स का मतलब क्या होता है, तो अब फार्मास्यूटिकल्स का मतलब क्या होता है, तो जैसे कि हम फार्मास्यूटिकल्स जो भी टर्म हम यूज करते हैं फॉर द ड्रग, ड्रग के लिए हम కెమికల్, మెడిసిన్స్, డ్రగ్స్. ఇవేంటి డ్రగ్స్, కెమికల్స్ ఇవి. సో నెక్స్ట్ ఇవి ఎదగలు ఉపయోగపడతాయి को यूज करते हैं। तो फार्मास्यूटिकल्स का मतलब क्या हुआ, रेमेडी फॉर डिजीज, यानी वो रेमेडीज जो डिजीज के लिए यूज की जा रही हो। మరి ఈ ఫార్మాసిటికల్ డ్రగ్స్, కెమికల్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే అనారోగ్య సమస్య వచ్చిన తర్వాత రెమెడీలో హెల్ప్ అవుతాయి. అనారోగ్య సమస్య వచ్చిన తర్వాత, డిసీజో డిజార్డరో ఏదో ఒకటి వచ్చిన తర్వాత దానికి హెల్ప్ అయ్యేటువంటి ఈ ఫార్మాసిటికల్స్. तो ड्रग क्या होती है, ड्रग हम हमेशा डिजीज के ट्रीटमेंट के लिए यूज करते हैं ना, उसी को हम फार्मास्यूटिकल्स बोलते हैं। तो फार्मास्यूटिकल्स का मतलब क्या हुआ, वो एजेंट्स, वो रेमेडीज जो किसी भी डिजीज के लिए यूज की जा रही होंगी। तो न्यूट्रास्यूटिकल्स में हम न्यूट्रिशन यानी कि वो चीज जो हेल्थ को मेंटेन करेगी, और जो सेकंड पार्ट है हमारे फार्मास्यूटिकल्स, उसका मतलब क्या, ఫార్మాసిటికల్స్ అంటే తెలుగులో తెలుగులో ఔషధాలు. ఇప్పుడు న్యూట్రాసిటికల్ మీనింగ్ ఏమైంది, పోషక ఔషధాలు. సో ఈ రెండు కలిపి ఒకే దాంట్లో ఉంటాయి. ఇది మెయిన్గా చెప్పాల్సింది. న్యూట్రాసిటికల్స్ అంటే పోషక ఔషధాలు, రెండు గుణాలు ఉన్నటువంటి ఉంటాయి దీంట్లో. है एजेंट जो कि डिजीज को कंट्रोल करेंगे या डिजीज को मैनेज करेंगे। तो बेसिकली अगर आप इसका कंक्लूजन देखोगे तो न्यूट्रास्यूटिकल्स में हम एक प्रॉपर हेल्थ को मेंटेन करने के लिए न्यूट्रिशन की चीजें यूज करेंगे, न्यूट्रिशन चीज को यूज करेंगे, किस चीज के लिए, प्रॉपर हेल्थ को मेंटेन करने के लिए हमें न्यूट्रिशन चाहिए होगा। उस न्यूट्रिशन का काम ये भी होगा कि वो डिजीज को ट्रीट, ఇక్కడ ఒకటే పదార్థం రెండు పనులు చేస్తుంది. ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ అవుతుంది, నీకేమైనా అనారోగ్య సమస్యలు వస్తే దాన్ని ట్రీట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఈ రెండు పనులు ఒకే పని చేస్తుంది, అదే న్యూట్రాసిటికల్స్. ఇది మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. मतलब क्या हुआ कि न्यूट्रास्यूटिकल्स में हम जिन भी एजेंट को फॉर द न्यूट्रिशन पर्पस यूज करते हैं, वही एजेंट हमें डिजीज के ट्रीटमेंट के लिए एज अ रेमेडी काम करेंगे। ठीक है, सबसे पहले अब हम इसकी डेफिनेशन देख लेते हैं, तब आप इस वर्ड को क्लियरली समझ पाओगे। ठीक है, अब हम सबसे पहले न्यूट्रास्यूटिकल्स की डेफिनेशन को देख लेते हैं कि न्यूट्रास्यूटिकल्स की डेफिनेशन क्या है। तो न्यूट्रास्यूटिकल्स की डेफिनेशन क्या है, न्यूट्रास्यूटिकल्स कैन बी डिफाइंड एज अ फूड और a part of
food. ఇది మెయిన్గా చెక్ చేసుకోవాలి. న్యూట్రాసిటికల్స్ అనేది పోషకాలు అనేది ఆహారము లేదా ఉపాహారం ఈ 2 రూపాల్లో ఉంటుంది. మెయిన్ ఆహారం కావచ్చు, ఉపాహారం రూపంలో ఉండవచ్చు. మెయిన్ ఆహారం అంటే ఫ్రూట్స్ తిని మనం పూర్తిగా ఉండగలిగినా కానీ, లేదంటే మనం తినే ఫుడ్లో అయితే పోషకాలు అయితే ఇప్పుడు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. సో అన్నీ కూడా మన ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఉపాహారం సప్లిమెంట్స్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. మెయిన్గా ఆహారంలో మరి పండ్లు తిందామా, పండ్లతోటి బాగా నడుస్తుంది అంటే అది తింటే మనకు ఆకలి తీరదు. ప్లస్ సో పళ్ళల్లో ఒకప్పుడు ఒక దానిమ్మ పండు తింటే శక్తి వస్తుంది, ఇప్పుడు 10 దానిమ్మలు తినాలండి. ఎందుకంటే మొత్తం భూమిని అంతా పెస్టిసైడ్ చేసుకున్నాం. ఇది ఆహారం రూపంలో కానీ ఉపాహారం రూపంలో కానీ ఇవి మనకు అందుతాయి. Provide medical or health benefits including prevention and treatment. ఇది మెయిన్ ముఖ్యం. ఈ న్యూట్రాసిటికల్ చేసే పని ఏంటంటే ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్. మన కంపెనీ యొక్క లక్ష్యం కూడా ప్రివెన్షన్. ప్రివెన్షన్ అంటే ఏంటంటే ముందు జాగ్రత్తగా మనం రోజు బైక్ మీద ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాం, ముందస్తు జాగ్రత్త. తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకుంటాం, ముందస్తు జాగ్రత్త. మాస్క్ పెట్టుకుంటాం, ముందస్తు జాగ్రత్తగా. ప్రివెన్షన్ ఈజ్ అవర్ మోటో. ఒకవేళ నీకేదైనా అనారోగ్య సమస్య ఉన్నట్టయితే నీకు తెలిసిన ఆల్రెడీ అందరికీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ప్రివెన్షన్ అనేది చాలా తక్కువ మాటల్లో ఉంది ఈ రోజుల్లో. ఈ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ప్రాబ్లం, అందరూ గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడుతుంటారు. అసలు నేను రీసెంట్గా తెలుసుకున్నాను, గ్యాస్ ట్రబుల్ అన్నిటికంటే అనారోగ్య పెద్ద సమస్య అంట. అది వచ్చిందంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. దాన్ని చాలా సింపుల్గా తీసుకుంటాం. మనం ప్రివెన్షన్లో లేము, ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాము. ట్రీట్మెంట్ లాగా కూడా హెల్ప్ అవుతుంది ఈ న్యూట్రాసిటికల్స్. ఏంది ట్రీట్మెంట్ లాగా కూడా హెల్ప్ అవుతుంది. ఎవరంటే చిన్న పిల్లలకైతే మనం ప్రివెన్షన్ అనుకోవచ్చు, ఇంకా ఆరోగ్యంగా ఉన్న పిల్లలకైతే. न्यूट्रास्यूटिकल्स में जैसा कि हमने आपको बताया कि न्यूट्रास्यूटिकल्स में न्यूट्रिशन और ड्रग दोनों का कॉम्बिनेशन होता है, ठीक है। तो न्यूट्रास्यूटिकल्स ऐसे एजेंट्स होते हैं जो या तो फूड होंगे या तो पार्ट ऑफ द फूड होंगे, या तो कोई फूड होंगे या तो पार्ट ऑफ द फूड होंगे, जिनका काम होगा प्रोवाइड करना मेडिकल बेनिफिट को या फिर हेल्थ बेनिफिट को प्रोवाइड करना. చాలా మంది మెడిసిన్స్ అంటారు కదా, ఆ మెడిసిన్స్ ఇచ్చే బెనిఫిట్ కూడా మెడికల్ బెనిఫిట్స్ అని కూడా క్లియర్గా చెప్తుంది మేడం. ఆ మెడిసిన్స్ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా ఈ న్యూట్రాసిటికల్స్ అనేవి అందిస్తాయి, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఎందుకంటే ఇవి న్యాచురల్ కాబట్టి, న్యాచురల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి అంతే న్యూట్రాసిటికల్ లేకుండా. मेडिकल बेनिफिट का मतलब क्या हुआ? किसी भी डिजीज को ट्रीट करने में कैपेबल होंगे, ठीक है। मेडिकल बेनिफिट मतलब किसी भी डिजीज, जो भी डिजीज है उसको ट्रीट करने में या तो ये कैपेबल होंगे या फिर हेल्थ बेनिफिट को प्रोवाइड करना, यानी कि नॉर्मल हेल्थ को मेंटेन करने का ये काम करेंगे। क्लियर? ये हेल्थ को मेंटेन करने का काम करेंगे कि ये किसी भी डिजीज को ट्रीट करने का काम करेंगे। कौन? न्यूट्रास्यूटिकल्स। और न्यूट्रास्यूटिकल्स है क्या? न्यूट्रास्यूटिकल्स एक फूड है या तो फूड का कोई पार्ट है, कोई भी फूड या फिर फूड का कोई पार्ट जो मेडिकल बेनिफिट को प्रोवाइड करे, हेल्थ बेनिफिट को प्रोवाइड करे, रोगों को होने से रोके या फिर ऐसे न्यूट्रिशन को प्रोवाइड. రోగం होने से रोके, అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది ఈ న్యూట్రాసిటికల్స్ ఉన్న గుణము. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా రాకుండా కాపాడుతుంది. करे जिससे रोग को होने से वो रोके या फिर ऐसे न्यूट्रिशन को प्रोवाइड करे जिससे कि वो जो रोग यानी जो डिजीज हो गई है उसको ये ट्रीट कर सके। क्लियर है? तो ये हो गया। क्या है? इंक्लूडिंग प्रिवेंशन, इंक्लूडिंग साथ ही साथ ये प्रिवेंशन का भी काम करते हैं। क्यों प्रिवेंशन का काम करेंगे? ये न्यूट्रिशन वैल्यू को जब प्रोवाइड करेंगे तो ये प्रिवेंट करेंगे डिजीज के होने से, डिजीज को होने से ये प्रिवेंट करेंगे, ये प्रिवेंशन का काम करेंगे। साथ ही साथ ये ट्रीटमेंट का काम करेंगे। ट्रीटमेंट का काम क्यों कर रहे हैं? मेडिकल बेनिफिट प्रोवाइड कर रहे हैं। अब मेडिकल बेनिफिट मतलब क्या है? ये किसी भी डिजीज को ट्रीट करने में कैपेबल है, तभी तो ये मेडिकल बेनिफिट प्रोवाइड कर रहे हैं। न्यूट्रास्यूटिकल्स क्या है? न्यूट्रास्यूटिकल्स ऐसे फूड या फिर पार्ट ऑफ द फूड है जो एज अ मेडिसिन काम कर रहे हैं, जो एज अ मेडिसिन काम कर रहे हैं किसी भी डिजीज को ट्रीट करने के लिए, किसी भी डिजीज को प्रिवेंट करने के लिए। क्लियर है? किसी भी डिजीज को ट्रीट करने के लिए, किसी भी डिजीज को प्रिवेंट करने के लिए ऐसे फूड्स जो यूज किए जाते हैं उनको हम न्यूट्रास्यूटिकल्स बोलते हैं। तो इसी को हम ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకొని కూడా చెప్తుంది మేడం. ఈ ఎగ్జాంపుల్ మన ఇంట్లో నిత్యం మనం చూసేదే. సో ఈ బేసిక్ ఎగ్జాంపుల్ समझाते हैं कि जैसे आपने गार्लिक सुना होगा, వెల్లుల్లిపాయ అని తీసుకున్నది మేడం. गार्लिक जिसको हम लहसुन बोलते हैं, ये जब भी किसी भी पर्सन के कोलेस्ट्रॉल की बॉडी में जब कोलेस्ट्रॉल बढ़ जाता है, हाई कोलेस्ट्रॉल की कंडीशन डेवलप होती है, तो उन पर्सन को जो
डॉक्टर्स होते हैं वो बोलते हैं कि आप खा ఎవరికైనా ఇప్పుడు నాకే ఎగ్జాంపుల్గా కొలెస్ట్రాల్ హై కొలెస్ట్రాల్ అనేది అబ్నార్మల్గా ఉన్నాయనుకుంటే ఒక ఎవరన్నా మంచి డాక్టర్ నా మంచి కోరే డాక్టర్ అయితే సో ఇది తినండి మీరు సో రోజు ఖాళీ కడుపున ఒక 2-3 తినండి వెల్లుల్లిపాయలు తినండి అంటే ఏమవుతుంది నాకు ఆ కొలెస్ట్రాల్ ప్రాబ్లం అనేది సో కొంచెం కంట్రోల్ కావడానికి తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది गार्लिक खाइए 2-4 कलियां लहसुन की खाइए। तो ये क्या है, गार्लिक के अंदर एक ऐसी न्यूट्रिशनल पावर है जो डिजीज को क्या करने का काम कर रही है, ट्रीट करने का काम कर रही है। किस डिजीज को, हाइपर कोलेस्ट्रॉल की कंडीशन को ट्रीट करने का काम कर रही है, ट्रीटमेंट में यूज की जा रही है। तो ये क्या है, ये एक न्यूट्रास्यूटिकल्स हो गया। इसके अलावा अगर किसी भी पर्सन को नहीं है సపోజ్ కోటం సురేష్ సార్ కనపడుతున్నారు ఆయనకు కొలెస్ట్రాల్ ప్రాబ్లం లేదనుకుందాం ఎగ్జాంపుల్ ఆయన కూడా ఖాళీ కడుపునతోటి తిన్నాడు అనుకోండి ఇదే వెల్లుల్లిపాయ తిన్నాడు ఏమవుతుంది సార్కు కొలెస్ట్రాల్ రాకుండా కాపాడుతుంది ఇదే న్యూట్రాసిటీ ఒకటే పదార్థము రెండు ఫలాలు నాకేమో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే నా కొలెస్ట్రాల్ తగ్గడానికి కంట్రోల్ కావడానికి హెల్ప్ అయింది కోటం సురేష్ సార్కు రాకుండా కాపాడుతుంది మరి ఇది రోజు డైలీ మనం తీసుకునే ఫుడ్డే మనం అన్ని పచ్చళ్ళలో వాడతాం అన్నిట్లలో వాడుతుంటాం हाइपर कोलेस्ट्रॉल, लेकिन फिर भी अगर वो एम्प्टी स्टमक गार्लिक की कलियों को यूज करता है, खाता है, तो उसको कोलेस्ट्रॉल की प्रॉब्लम नहीं होगी। तो इसने क्या किया, जिसको है उसको खाने से उसने डाउन किया, और जिसको नहीं है अगर वो उसको खाता है तो वो हाइपर कोलेस्ट्रॉल कंडीशन से अपने आप को प्रिवेंट कर सकता है। मतलब क्या हुआ, ये प्रिवेंशन का भी काम कर रहा है और ये ट्रीटमेंट का भी काम कर रहा है। गार्लिक क्या है, రైట్ గార్లిక్ అనేది ఒక న్యూట్రాసిటికల్ కానీ ఎంతమంది తినగలుగుతాం అనేది ముఖ్యం ఇక్కడ మెయిన్గా టేస్ట్ కూడా అవసరం ఇది చాలా చాలా మేడంకి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దామా చాలా చక్కగా చెప్పింది కదా స్టూడెంట్స్కు లెక్చరర్ కాబట్టి అర్థమయ్యేలాగా చెప్పాలి కాబట్టి అర్థమయ్యేలాగా చెప్పింది గ్రేట్ కాబట్టి మనం మరి ఎంతమందిని తినగలుగుతాం అంటే తినలేము మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చర్ చేసేది ఆహారం రూపంలో చాలా ఒక చక్కటి సో జ్యూస్ రూపంలో ఎక్స్ట్రాక్ట్ రూపంలో అదేవిధంగా నెక్స్ట్ ఒక రోజు టీ కాఫీలు తాగుతుంటాం ఆ టీ కాఫీలు తాగే రూపంలో మనకు తీసుకొచ్చింది సో కాబట్టి మెయిన్గా ఈ యొక్క న్యూట్రాసిటికల్స్ అసలు గూగుల్ ఏం చెప్తుందో మెయిన్గా చూద్దాం డెఫినేషన్ గూగుల్లో తెలుగులోనే చూద్దాం ఇది చూడడం చాలా ఇంపార్టెంట్ నిజంగా ఈ వీడియోనైనా మనకు ఎట్లా ఉన్నదనేది కూడా చూసి తెలుసుకుందాం అందరూ కూడా ఇది రోజు చాలా తక్కువ అవగాహన ఉండే అనేక మంది జనాలు సో ప్రివెంటివ్గా లేక కానీ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ఇక ఇది గూగుల్ డెఫినేషన్ చూడండి న్యూట్రాసిటికల్స్ అంటే పోషకాహారంతో పాటుగా వ్యాధులను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి ఆరోగ్య ప్రయోజనాలు అందించేటువంటి ఆహార పదార్థాలు లేదా సప్లిమెంట్స్ ఇవే ఆహారము మరియు ఔషధాలు పోషకాలు ఔషధాలు రెండు కలిసి ఉంటాయి ఇవి ప్రత్యామ్నాయ రూపంలో ఉంటాయి మన ఈ ప్రత్యామ్నాయ రూపంలోనే ఉన్నవి నిర్వచనం సో ప్రయోజనాలు రకాలు ఉదాహరణలు ఇప్పుడు ఏదైతే ఆ మేడం చెప్పిందో గూగుల్ కూడా అదే చెప్తున్నటువంటి మాట ఇది మనం బాగా గమనించుకోవాలి నిర్వచనం చూస్తే ఇది పోషకాహారాలతో పాటుగా ఔషధ గుణాలను కూడా వ్యాధులను నిరోధించడానికి శక్తినిచ్చే ఉత్పత్తులు ప్రయోజనాలు ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది వ్యాధులను నివారించడం హెల్ప్ అవుతుంది సో ఇవి సప్లిమెంట్స్ రూపంలో ఉంటాయి ఆ సప్లిమెంట్స్ కూడా అనేక రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి న్యాచురల్ సప్లిమెంట్స్ కావాలి సప్లిమెంట్స్ చాలా ఉన్నాయి ఇంగ్లీష్ మెడిసిన్లో సప్లిమెంట్స్ ఉన్నాయి అనేక రకాలుగా సప్లిమెంట్స్ అనేవి ఉన్నాయి ఇది గమనించుకోవాలి ఇది సో న్యూట్రాసిటికల్ యొక్క డెఫినేషన్ గూగుల్ చెప్తున్నటువంటి మాట మిత్రులారా మీ అందరికీ నేను ఒక బుక్ను పరిచయం చేయాలనుకుంటున్నాను ఈ బుక్ ఏమైనా ఉందా సార్ దీని గురించి ఏమైనా చదువుకోవాలి అసలు దీని గురించి ఇంకా జ్ఞానం కావాలనుకుంటే సో మీరు ఒక్కసారి దీని ఒక బుక్ను చూపించాలని అనుకుంటున్నాను పోషక ఔషధాలు ఈ తెలుగులో ఏముందో ఒక్కసారి సో మీరందరూ పంపిస్తే నేను చూపిస్తాను చాలా చాలా వండర్ఫుల్ బుక్ ఇది సో నేను చాలా చదువుకు చాలా నేర్చుకున్నటువంటి బుక్ కూడా ఒక్కసారి సో ఆ బుక్ను కూడా మనం చూద్దాం ఇది మనకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతుంది కనపడుతుందా ఒక్కసారి వస్తుంది చూడండి పోషక ఔషధాలు ఈ పోషక ఔషధాలు అనే బుక్ స్ట్రేండ్ గారు సో ఇది అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది అసలు ఇది తెలుగు బుక్ తెలుగు రచయిత అంటే ఇది తెలుగు రచయితలు కాదు చేసింది దీన్ని అసలు ఇంగ్లీష్ వర్షన్ ఏముందో చూద్దాం ఇది వెరీ 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 ఇంపార్టెంట్ తెలుగులో ఇంత మంచి పేరు పెట్టారు పోషకాలు ఔషధాలు ఎందుకంటే సో మనకు ఇంగ్లీష్లో ఏముంది అసలు దాని డెఫినేషన్ మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంది ఎందుకు ఉందంటే అసలు అది రియల్ దాని యొక్క సో నేను చూపించాలనుకుంటున్నాను
ఓకేనా? ఒక్కసారి 1 minute వచ్చేస్తుందండి. ఈ బుక్ గురించి నేను మీకు బాగా రికమెండ్ ఎందుకు చేయాలనుకుంటున్నాను అనేది ఒకసారి ఈ బుక్లో ఏముంది, ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇది ఇంగ్లీష్ వర్షన్, అసలు ఒరిజినల్ బుక్ ఇది. ఇక్కడ ఏమని రాసింది చూడండి, వాట్ యువర్ డాక్టర్ డజంట్ నో అబౌట్, దేని గురించి, న్యూట్రిషనల్ మెడిసిన్ మే బీ కిల్లింగ్ యూ. ఈ బుక్ రచయిత పేరు రెడ్ స్ట్రేండ్ గారు. ఈయన ఎవరంటే ఎండి, ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఎండి, మాస్టర్ ఆఫ్ మెడిసిన్. సో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చదువుకున్న అతను. ఇతని యొక్క హిస్టరీ చూస్తే ఇతను చాలా మందికి మంచి పేరుంది కల డాక్టర్. తన మ్యారేజ్ చేసుకునే క్రమంలో అప్పుడు వాళ్ళ వైఫ్ ఒక స్టేటస్ ఏంటంటే గుర్రపు స్వారీ చేసేంత శక్తి, ఆరోగ్యంగా ఉంటుంది మ్యారేజ్ చేసుకున్న టైంలో. ఒకానొక కాలంలో కొంతకాలం వస్తుంటే ఆమెకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటే సారే ట్రీట్ చేస్తూ ఉంటాడు. ట్రీట్ చేసిన తర్వాత ఆమెకు అనారోగ్య సమస్యలు ఏమి తగ్గవు, ఇంకా పెరుగుతూ ఉంటాయి. మనలాంటి వాళ్ళు వెళ్ళి ఎవరు ఈ న్యూట్రాసిటికల్స్ గురించి చెప్తే ఆయన చాలా కోప్పడతాడు, నేను ఎండి డాక్టర్ను, నేనే ట్రీట్ చేయలేకపోతున్నా, నీ న్యూట్రాసిటికల్స్ ఏమి ఉపయోగపడతాయి. ఒకానొక స్టేజ్లో ఆమె బెడ్కే పరిమితమై, సో రొమటైడ్ ఆర్థరైటిస్లో లేవలేని పరిస్థితి, విధి లేని పరిస్థితిలో చాలామంది డాక్టర్లు సంప్రదిస్తారు. సారు ఎక్కడ కూడా సరైన ట్రీట్మెంట్ ఆమెకు ట్రీట్మెంట్ చేసిన ఫలితం లేకపోవడంతో మళ్ళీ మనలాంటి వాళ్ళు వెళ్ళి ఈ న్యూట్రాసిటికల్స్ గురించి చెప్పిన తర్వాత తన భార్య మీద ఈ న్యూట్రాసిటికల్స్ తెలుసు వాడుకొని ఆమె తిరిగి లేచి నడిచి ఆమె గుర్రపు స్వారీ చేసేంత శక్తి వచ్చి ఆరోగ్యంగా వచ్చిన తర్వాత తన దగ్గరకు వచ్చేటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడే పేషెంట్లకు ఈ న్యూట్రాసిటికల్స్ను పరిచయం చేసి చాలా మంది మీ దగ్గర కూడా ప్రయోగాలు చేసి ఆ తర్వాత ఈ బుక్ రాశాడు. ఏం రాస్తున్నాడు, వాట్ యువర్ డాక్టర్ డజంట్ నో, నీ డాక్టర్కు ఇది తెలియకపోవడం వల్ల, దేనివల్ల, న్యూట్రిషనల్ మెడిసిన్ అంటే న్యూట్రాసిటికల్స్ తెలియకపోవడం వల్ల మేబీ కిల్లింగ్ యూ, అది నిన్ను చంపేస్తుందేమో. ఇది రియల్. ఈ రోజుల్లో హాస్పిటల్స్ పెరిగిపోతున్నాయి. హాస్పిటల్స్ పెరిగితే ఆరోగ్యం రావాలి కదా, మరి అనారోగ్యం వైపు ఎందుకు వెళ్తున్నాం? ఈ బుక్ను మనం ఒకసారి చదివితే బాగుంటుంది. ఓకేనా? ఈ బుక్ను మనందరం కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఒక్కసారి ఆ బుక్ను కూడా అమెజాన్లో ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అవసరమైన బుక్. మరి ఇండస్వా ఎట్లాంటి ప్రోడక్ట్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, ఈ న్యూట్రాసిటికల్స్ని ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందో కూడా నేను ఒక వీడియో ద్వారా చూపిస్తాను. ఇప్పటివరకు నేను చెప్పినది ఏంటంటే న్యూట్రాసిటికల్స్ అంటే ఏంటి, న్యూట్రిషన్స్ ప్లస్ మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటి రెండు మనకి ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఈ న్యూట్రాసిటికల్స్ అనేవి ఆహారం లేదా ఉపాహారం, ఈరోజు ఆహారం ద్వారా వచ్చే అవకాశాలే లేదు. You don't need a second job. You just need to learn how to talk to AI. ఈ రోజుల్లో Most people over 40 use ChatGPT like it's Google. Copy, paste, ask a basic question, move on. That's not how smart people use AI. వన్ ఎస్ సార్. సో ఈ వీడియోను ఇండస్ట్రీ ఏమేమి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, ఆ యొక్క న్యూట్రాసిటికల్ యొక్క ప్రోడక్ట్స్ ఒకటే అన్ని కంపెనీలకు, మన కంపెనీకి ఉన్న తేడా ఏంటంటే మన కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్, జపనీస్ టెక్నాలజీ యాడ్ చేసి ఎలా తీసుకొచ్చారో ఈ వీడియో ద్వారా కూడా చూద్దాం. ఒకసారి టేస్టీగా ఉంటాయి. ఈ ప్రపంచంలో కావాల్సిందంటే మనిషికి ఇప్పుడు టేస్టీగా ఉంటాయి. జపాన్ టెక్నాలజీ తోటి తయారు చేసినటువంటి ఈ ప్రొడక్ట్స్ చూద్దాం ఒకసారి. Ayurveda, one of the most renowned traditional systems of medicine, survived and flourished from ages till date. The relationship of the human body, from constitution and function to nature, and the elements of the universe will continue to flourish in times to come. The medicinal plant Salacia has reference in 5,000-year-old Ayurvedic. ఇది ఇప్పుడు ఏమి కాదు, మన కాఫీలో తీసుకుంటే సలేసియా రెటికులు 5,000 సంవత్సరాల క్రితమే ఆయుర్వేద గ్రంథంలో రాయబడ్డది. సో ఈ సలేసియా రెటికులేట గురించి అన్ఫార్చునేట్లీ 2013 వరకు మోడర్న్ సైన్స్ ప్రకారంగా ఎవరు క్లినికల్ ట్రయల్ చేయలేదు. దాన్ని వాడుతున్నారు కానీ దాని బెనిఫిట్స్ను మోడర్న్ సైన్స్ ప్రకారంగా క్లినికల్ ట్రయల్ చేసిన మొట్టమొదటి కంపెనీ, పేటెంట్ తీసుకున్న కంపెనీ సలేసియా రెటికులేట మీద. Literature. Called as Bairi in Sanskrit, literally meaning enemy. బైరి అంటే శత్రువు అంట. దేనికి శత్రువు? సో దేనికి శత్రువు? Considered as an enemy of diabetes. ఈ డయాబెటిక్స్, ఎక్సెస్ గ్లూకోజ్కి ఇది ప్రధానమైన శత్రువు. ఏది? సో సలేసియా రెటికులేట ఏకనాయక మొక్క. Of Madhumeha. This plant has been quoted in diabetic treatment protocols in a textbook called Sahasra Yogam.
one of the most important classics in Ayurveda. This classic is a compendium of 1,000 plus Ayurvedic medicines involving almost all the pharmaceutical procedures, hence called Sahasra Yogam. ఏదైతే ఫార్మాసిటికల్స్కి ఏదైతే ప్రొసీజర్స్ అవన్నీ కూడా ఫాలో అవుతారో క్లినికల్ టెస్టెడ్ క్లినికల్లీ అదే సేమ్ మన కంపెనీ ఫాలో అవుతుంది. ఇది బాగా గమనించుకోవాలి. దానికి ఏమి తీసుకోవడం R&D ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, క్లినికల్ ఎవిడెన్సెస్ ఉంటాయి, ట్రయల్స్ ఉంటాయి. అన్ని ఎవిడెన్సెస్తో పాటుగా సేమ్ దాన్ని ఆయుర్వేద యొక్క లక్షణాలను తీసుకొని దాంట్లో ఉన్నటువంటి గుణాలను తీసుకొని మన ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. In Ayurveda, Salacia is called as Swarna Mula, as the bark of the root is golden colored. The name Sapta Chakra is attributed as the root when cut shows 7 wheel-like structures. Mehari is another synonym for its efficacy against diabetes. In the Ayurvedic system of traditional medicine, it has been used as a remedy at the early stages of diabetes. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. Salacia appears to have a fairly unique polyphenolic profile. Salacia contains salicylic, saluretin, mangiferin, cotalinol, triterpenes, 13-MRT, and oncoranol. The roots and stems have been extensively used for thousands of years in traditional medicines for the treatment of rheumatism. ఇది బాగా గమనించాలి. సలేసియా రేటుకి రోమటైడ్ ఆర్థరైటిస్ కూడా బాగా హెల్ప్ అవుతుందంట. సో మన కాఫీ తాగిన వాళ్ళకు ఈ దీని నుంచి కూడా రిలాక్సేషన్ ఎట్లా వస్తుందంటే దీనికి ఉన్న గుణం రోమటైడ్ ఆర్థరైటిస్కు బయట Gonorrhea, skin diseases, స్కిన్ డిసీజెస్ కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది సలేసియా రేటుకి లేట్ రాకుండా కాపాడడానికి. and diabetes. The roots of the Salacia have been collected from the wild as it's not a cultivated crop. Only a few tribals of the forests know how to identify the ఇది right. అందరూ కలెక్ట్ చేయడానికి లేదు, కొంతమంది మాత్రమే దాన్ని సెలెక్ట్గా దాన్ని కనుక్కునే వాళ్ళు. ఇదే స్పెషలైజేషన్. ఎందుకు ఆ ప్రీమియం వస్తుందంటే స్పెషల్ దాన్ని కొంతమంది ట్రైబల్స్ దీన్ని గుర్తుపట్టి దాన్ని సేకరించగలుగుతారు. And the right collection practices. The right quality of the roots are sourced from the forest as it is brought to our factory for further processing of the Salacia to make its extract, salsita. ఎక్స్ట్రాక్ట్ను తీస్తారు. పాలకు నెయ్యికున్న తేడా. ఎక్స్ట్రాక్ట్ ఏంటంటే దాంట్లో సప్త చక్రాలు ఉన్న దాంట్లో సారాన్ని బయటకు తీయడానికి మన ఫ్యాక్టరీకి రా మెటీరియల్ తీసుకొస్తారు. ఇది మెయిన్గా ఉన్నటువంటిది ఇక్కడ. Once the freshly collected roots are obtained, it undergoes a quality check to ascertain its quality using modern pharmaceutical analytical ఇది equipment. కూడా బాగా గమనించాలి. మోడర్న్ ఫార్మాసిటికల్స్ ప్రొసీజర్స్ అంతా కూడా ఇప్పుడు ఫాలో అయ్యేది మనం చూస్తున్నాం. ఎట్లా టెస్ట్ చేస్తారు, ఎలా తీసుకొస్తారు, టెస్టులు అన్ని కూడా By our quality check team. Post this first round of quality analysis, the roots are cleaned and dried in shade to evaporate the moisture content. After the drying, the roots are again analyzed by our quality check team to make sure the roots are qualified enough for the extraction process. The dried roots are chipped and milled to obtain a specific size required for the extraction process. The milled roots are then charged to the reactors for the extraction process in our factory. After a rigorous extraction process, the phytoconstituents are analyzed and enriched by a unique enrichment process. The extract thus obtained is concentrated and dried to get the extract in the powder form. This form of the extract is sampled by the quality team and again is subjected to various analytical testing procedures to make sure it complies with strict internationally accepted regulations. ఏమంటున్నారు? ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యాక్సెప్టెడ్ రెగ్యులేషన్స్. ఇది మెయిన్. ఊరికనే ఆయుష్ ప్రీమియం ఎందుకు వచ్చిందంటే
ప్రపంచం మొత్తం కూడా అన్ని దేశాలు యాక్సెప్ట్ చేసేటువంటి రెగ్యులేషన్స్ పాటిస్తారు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఏదో ఇక్కడ గల్లీలో తయారైంది కాదు, ఇంటర్నేషనల్ పరంగా యాక్సెప్ట్ చేసినటువంటి రెగ్యులేషన్స్. Like description, moisture content, assay, heavy metals, pesticide residues, aflatoxins, microbiology parameters like total plate count, yeast and mold count, and other pathogens are done. మ్యాథ్ లో ఏదైనా డౌట్ వచ్చిన ప్రతిసారి అమ్మా ఇది చాలా హార్డ్ గా ఉంది అని గివ్ అప్ చెప్పేస్తాడు. నేర్చుకోవాలి. After having satisfactory results of all these parameters, the material is packed in suitable containers. This salsitol is used in the making of your favorite beverage, Indus Viva iCoffee. ఇప్పటి వరకు రా మెటీరియల్ తయారు చేశారు, ఇప్పుడు కాఫీ తయారు చేసే ప్రాసెస్ స్టార్ట్ అయింది. Once the salsitol is received at Indus Viva manufacturing location, it's stored in a controlled area. All the other ingredients required for making of the iCoffee and other products of Indus Viva are also procured as per strictly approved protocols. All these ingredients are analyzed as per the raw material specifications required to make iCoffee. After the quality approval, the raw materials are moved to the production block for manufacturing of iCoffee. Salsitol, mucuna prurines, coffee and other ingredients of iCoffee are blended in the required proportions in the presence of quality experts and the block production officers. Once the iCoffee is manufactured, the finished goods are sampled by the quality personnel. The QC will analyze the blend as per the finished product specifications of iCoffee. To ensure safety of our customers, the final product is analyzed for any presence of any traces of heavy metals, pesticide residues, aflatoxins, and microbiological organisms and pathogens to provide only the best of the material to the consumers. Quality has attained throughout the journey, right from interior forests, the manufacturing premises, అడవుల్లో నుంచి మొదలుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాక్ అయ్యేంత వరకు కూడా ఒక ప్రొసీజర్ను ఫాలో అవుతుంది. the storage, the dispatch process, and finally to your home. Indus Viva iCoffee, the beverage for good health, well-being, and sustainability. Indus Viva also manufactures iPulse, కాఫీతో పాటుగా ఐపల్స్, iCare, iGlow, and iSlim. ఎస్, మన కంపెనీ మేనేజ్మెంట్ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాం. సో చక్కటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూపించాం. ఇక లాస్ట్లో నేను ఇంకొక చిన్న వీడియో చూపిస్తాను, ఒక 2 minutes ఉంటుంది. మరి ఇది భారతదేశంలో ఎంతవరకు అవగాహన ఉంది, అసలు ఏంటి, ఎందుకు మరి ఇంత మీటింగ్ చెప్పి పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఒక చిన్న వీడియో ఉంది. ఆ వీడియో నేను చూపించి నా సెషన్ క్లోజ్ చేస్తాను. సో నిజంగా భారతదేశంలో అవగాహన ఉందా, ఈ ఆయుర్వేదం పుట్టినటువంటి ఈ దేశంలో అవగాహన ఉందా అంటే చాలా తక్కువ అవగాహన. ఈ మధ్య కాలం ఒక్కసారి చిన్న వీడియోను మీకు చూపించి నా సెషన్ ఎండ్ చేస్తాను. ఒక్కసారి చూడండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నటువంటి పదం న్యూట్రాసూటికల్స్. మనం రెగ్యులర్ గా ఫార్మాసూటికల్స్ అండ్ న్యూట్రాసూటికల్స్ ఈ రెండు పదాలకి ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఒక్కసారి ఫార్మాసూటికల్స్ అంటే ఒక్క నిమిషం వచ్చేస్తుంది. ఒక్కసారి చిన్న వీడియో చూస్తే మనకు ఒక అవగాహన వస్తుంది. అసలు నిజంగా భారతదేశంలో ఎందుకు ఇట్లా ఉంది, మనకెందుకు ఇన్న మీటింగ్లు పెట్టి చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే చాలా తక్కువ అవగాహన ఉంది. ఈ మేడం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఈ మధ్య
కాలంలో ఎక్కువగా చూస్తున్నటువంటి పదం న్యూట్రాసూటికల్స్. మనం రెగ్యులర్ గా ఫార్మాసూటికల్స్ అండ్ న్యూట్రాసూటికల్స్ ఈ రెండు పదాలకి ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఒక్కసారి ఫార్మాసూటికల్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. మనకి ఎప్పుడైనా డిసీజ్ వచ్చినప్పుడు కానీ, హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఇచ్చేటటువంటి మెడిసిన్ అంటే డ్రగ్స్ ఏవైతే ఉంటాయి లేదా ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, వీటిని మనం ఫార్మాసూటికల్స్ అంటాము. న్యూట్రాసూటికల్స్ అంటే ఏంటి? జనరల్ గా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అంటే మనం విటమిన్ టాబ్లెట్లు తీసుకుంటాము, ప్రోటీన్స్ తీసుకుంటాము, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఇలాంటివన్నీ మనం తీసుకుంటూ ఉంటాం కదా. న్యూట్రిషన్ కి తగినటువంటి సప్లిమెంట్స్ ఉంటాయి కదా, వాటిని మనం న్యూట్రాసూటికల్స్ అంటాము. ఇక్కడ మనకు వచ్చినటువంటి న్యూస్ ఏంటి అంటే గ్లోబల్ గా ఈ న్యూట్రాసూటికల్స్ మార్కెట్ అనేది ఇది మెయిన్ ఎంత ఉంది, $400 బిలియన్ ఉందంట ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ గా. $400 బిలియన్ గా ఉంది. దాంట్లో ఇండియా రోల్ ఓన్లీ 2%. ఇది అండి, ఇది వాస్తవం. ఎంతమందికి అంటే ఒక 2% ఏంటంటే అవగాహన చాలా తక్కువగా ఉంది న్యూట్రాసిటికల్ గురించి. అందువల్లనే మనం ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మనకి ఇండియాలో చాలా రిచ్ ట్రెడిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరనే ట్రెడిషన్స్ చాలా ఉన్నాయి, బట్ దాన్ని వెలికి తీసి మోడర్న్ సైన్స్ ప్రకారంగా ఈ జనరేషన్ తగ్గట్టుగా తీసుకురావాలి. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. దాన్ని తీసుకురావడం మెయిన్. మన దగ్గర మెడిసినల్ ప్లాంట్స్ దాదాపు 1700కి పైగా మెడిసినల్ ప్లాంట్స్ ఇక్కడ పెరుగుతూ ఉంటాయి. మీరు కామెంట్ సెక్షన్ లో ఆయుష్ అనే పదానికి ఫుల్ ఫామ్ ఏంటి ఇది కూడా మెయిన్ గా చూడాలి. ఆయుష్ ప్రీమియం మనవి చెప్పండి. ఈ మేడం కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాం. ఇవి న్యూట్రాసిటికల్ అంటే ఇది బేసిక్స్. కాబట్టి న్యూట్రాసిటికల్స్ అనేవి సప్లిమెంట్స్ రూపంలో న్యాచురల్గా ఉంటాయి, మనకి టేస్టీగా ఉంటాయి. ఆయుష్ ప్రీమియం ఉండి వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ను అన్ని ఏజ్ల వాళ్ళు తీసుకోవచ్చు. 2 months బేబీకి కూడా ఇవ్వచ్చు, ఐపల్స్ 100 years పెద్దవాళ్ళకు కూడా తీయవచ్చు. అన్ని ప్రొడక్ట్స్ అందరూ వాడచ్చు. దీంట్లో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అట్లాంటిది మనకు ఆయుష్ ప్రీమియం సర్టిఫైడ్ ఉన్నటువంటి ఇంత మంచి ప్రొడక్ట్స్ మనకు అందించినటువంటి అవర్ ఆనరబుల్ చైర్మన్ సి అన్సర్ సార్కి, సి అభిలాష్ గారికి, సో మన అందరిని గైడ్ చేస్తున్న అవర్ బిలౌడ్ మెంటర్ మన్యం రేణుకర్ ప్రసాద్ సార్కి మీ అందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నా ప్రజెంటేషన్ కంక్లూడ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ. వండర్ఫుల్. చాలా సార్కి థ్యాంక్స్ చెప్పుకుందాం. మన టీంకి మనకి ఎడ్యుకేట్. నేను వెరీ స్టార్టింగ్ నుంచి అంటే ముఖ్యంగా అన్సర్ సార్ ఈ బుక్ని మన డైమండ్స్కి ఇచ్చినప్పుడు చాలా జూమ్ చేసి ఫోకస్ చేసి ఏంటి ఈ బుక్ ఇచ్చారు, అంత పెద్దవాళ్ళు ఉట్టిగానే ఇవ్వరు కదా అని చెప్పి అప్పుడు దాని మీద రీసెర్చ్ చేస్తే అసలు ఈ న్యూట్రాస్యూటికల్స్ అంటే ఏంటి దాని గురించి వివరంగా అర్థమైంది. ఇది ఫ్యూచర్. ఇది వంటిల్లే వైద్యశాల కావాలి అని అంటే ఆహారమే ఔషధం కావాలి. ఒంటిల్లో ఒక వైద్యశాల ఉండాలంటే మనం తినే ఆహారం ఔషధంలా ఉండాలి. కానీ పోషకాలే ఉండట్లేదు, ఇంకా ఔషధంలా ఎలా ఉంటుంది? దాంట్లో పోషకాలు ఉండట్లేదు, అంత పెస్టిసైడ్, ప్రాసెస్డ్ ఇలా వస్తుంది. అందుకని ఈ రోజుల్లో ఎంత స్పీడ్గా డ్యామేజ్ అవుతుందో అంత స్పీడ్గా రెజ్యునేట్ అవ్వట్లేదు. చనిపోయే కణాల శాతం పెరిగిపోతుంది, రక్తం శాతం తగ్గిపోతుంది, ఇట్లా బోలెడంత డ్యామేజ్ అవుతుంది. ఈ మూలంలో ఏం డ్యామేజ్ అవుతుంది ఏంటి అనేది తెలియజేసేటువంటి ఈ వెల్నెస్ సెషన్స్కి ఒకసారి మనం హార్ట్ ఇద్దాం. ఇది చాలా చాలా అవసరం. దీన్ని కెరియర్గా పెట్టుకొని ముందుకెళ్ళి ఒక వెల్నెస్ కోచ్గా తమను తాము తీర్చిదిద్దుకుంటున్న వివేటీస్ కూడా కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు. ఈరోజు మళ్ళీ అసలు ఎంత గొప్ప విషయము. వీటిని చూడండి, దీని మీద అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తున్నారు, దీన్నే కెరియర్గా పెట్టుకొని వెళ్తున్నారు. అది పార్ట్ టైమా ఫుల్ టైమా ఏదో ఒకటి నలుగురికి ఉపయోగపడేదే కదా. చూడండి, నేను ఎంఫసైజ్ చేస్తాను సార్ చెప్పిన దాంట్లో ఒక విషయం. న్యూట్రాస్యూటికల్ ఆర్ ప్రొడక్ట్స్ derived ఫ్రమ్ ఫుడ్ సోర్సెస్ హెల్ప్స్ డైటరీ సప్లిమెంట్స్ దట్ ప్రొవైడ్ హెల్త్ బెనిఫిట్స్ బియాండ్ బేసిక్ న్యూట్రిషన్. పోషకాల కంటే బియాండ్గా ఇది హెల్ప్ చేస్తుంది, ఇంక్లూడింగ్ డిసీజ్. అంటే నెమ్మదిగా మరి అలోపతి ఫార్మాస్యూటికల్స్ లాగా కాకుండా అది నెమ్మదిగా మన ఇంట్లో వాడే మెడిసిన్స్ని తగ్గిస్తుంది. ఇంక్లూడింగ్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్. దీన్ని కొంచెం తెలుగులో ఇట్లా కొట్టేస్తే మీకు అర్థమైపోతుంది. టెక్నాలజీ బాగా డెవలప్. న్యూట్రాస్యూటికల్ అనేవి ఆహార వనరులు, మూలికలు, ఇంగ్రీడియంట్స్, హెర్బల్స్. ఇప్పుడు ఏకనాయకం ఒకటి, ప్లస్ చిక్కుడు గింజ జాతికి సంబంధించిన మికినాప్రూరెన్స్ అనేది ఇందులో ఉంటుంది. కాఫీలో నరాలకి చాలా చాలా మంచిది ఇది. ఓకే, మైండ్కి మనకి ఎల్డోపాని రిలీజ్ చేస్తుంది న్యాచురల్గా కాఫీ అనేది. సో అట్లాంటి వాటిని ఈ వ్యాధి నివారణ చికిత్సకై ప్రాథమిక పోషక ఆహారానికి మించి ఇది ప్రయోజనాలని అందిస్తుంది. ఇది అసలు ఏంటి న్యూట్రాస్యూటికల్, ఎందుకు వీటికి ఇంత కాస్ట్, వాల్యూ ఏమన్నా ఉందా, కేవలం కాస్ట్ అనేది తెలుసుకోవాలి. లేకపోతే అందరూ కాఫీ అంటే బయట దొరికే బ్రూ కాఫీలు వాటితో పోలుస్తారు. పల్స్ అంటే బయట దొరికేటువంటి ఫ్రూట్ జ్యూసే కదా, దీనికి ఎందుకు అట్లా అనుకుంటారు. కాబట్టి
దాని గురించి వివరంగా తెలుసుకుంటేనే మనకి ఇంకోవరకు వివరంగా చెప్పగలుగుతాం. ఇది ఎందుకు ఇండస్ వివా ఇటువంటి ప్రొడక్ట్స్ ని టేకప్ చేసింది. చూసారు కదా, ఆ ఆయుర్వేద అనే దానికి ఫార్ములేషన్ ఎవరు డెవలప్ చేసింది? జపాన్ వాళ్ళు. ఆ టెక్నాలజీని యాడ్ చేసి ఏ మాత్రం ఫార్మాస్యూటికల్స్ కి, అంటే ఆ కెమికల్ మెడిసిన్స్, ఇప్పుడు అన్ని విటమిన్స్, కాల్షియం టాబ్లెట్లు అన్ని కూడా మల్టీవిటమిన్, యాంటీబయాటిక్స్ అంతా కెమికల్ తీసుకుంటున్నాం. కానీ కెమికల్ కాకుండా న్యాచురల్ రూపంలో డాక్టర్ ఇచ్చే సప్లిమెంట్స్ అవి న్యాచురల్ రూపంలో తీసుకొచ్చింది ఇండస్ట్రీలో. ఓకే, ఈ చిన్న అవగాహనే ఆదాయం. ఒకసారి కోటం గారు తను కూడా తన కోణంలో న్యూట్రాస్యూటికల్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఎవరివన్. థ్యాంక్ యూ జానయ్య గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి మనకి ఈరోజు. చాలా అవసరం సార్, ఇప్పుడు సార్ చెప్పింది చాలా అవసరం. ఎందుకంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మరి ఇవెందుకు డాక్టర్లు ప్రస్తావించరు, వేరే ఎందుకు చెప్తున్నారు, వాళ్ళు చదువుకున్నారు కదా అని అంటారు. సార్ చెప్పారు కదండి, పుస్తకం నా చేతుల్లో ఉంది ఇప్పుడు, ఇది పోషక ఔషధాల పుస్తకం. ఇందులో ఒక చిన్న పారాగ్రాఫ్ చదువుతాను, జస్ట్ వినండి. ఇందులో ఒక చోట రాయబడి ఉందండి. ఇందులో ఏమన్నా ఉందంటే, డాక్టర్లు మీరు హెచ్చు స్థాయి కొలెస్ట్రాల్ ఉందా, మీకు మధుమేహ వ్యాధి ఉందా, రక్తపోటు ఉందా అని తెలుసుకోవాలని అనుకుంటారు. కానీ రోగికి జీవన విధానంలో చేసుకోవలసిన మార్పుల గురించి వారికి అర్థమయ్యేటట్టు చెప్పాలని, అదే నిజానికి అతని ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైందని చెప్పాలని డాక్టర్లు అనుకోరు. ఆ రకమైన సమాచారాన్ని అందివ్వడానికి చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తారు. రోజు తాము ఎదుర్కొనే వ్యాధులకి చికిత్స చేయడంలో వైద్యులు పూర్తిగా మునిగిపోయి ఉంటారు. మెడికల్ కోర్సు ముగించే వైద్య విద్యార్థుల్లో 6% కూడా పోషక ఔషధాల గురించి ఏమీ నేర్చుకోరని మీకు తెలుసా అని రాయబడి ఉందండి ఇందులో. అంటే ఎంటైర్ వాళ్ళ మెడికల్ స్టడీలో 6% కూడా నేర్చుకోరంట. కానీ ఈయన పుస్తకం స్టార్టింగ్లో చక్కటి విషయాలు ప్రస్తావించారండి. అసలు దీన్ని ఎలా సాధించాలి ఆరోగ్యాన్ని అంటే, పోషక విజ్ఞానంలోని అత్యుత్తమమైన పరిశోధనల గురించి లాభాలు పొందండి. ఔషధాలని మొదట్లోనే ఎంపిక చేసుకోవడానికి బదులుగా ఆఖరి అస్త్రంగా వాడమంటున్నాడు ఆయన. ఒక డాక్టరే చెప్తున్నాడు, మెడిసిన్స్ని ఫస్ట్నే కాదు చివరి అస్త్రంగా ఎంచుకోమని. మీ ఆరోగ్యాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి. మీరు వయసు పెరిగినంత మాత్రాన మీ ఆరోగ్యం ఎందుకు క్షీణించనక్కర్లేదో తెలుసుకోండి. మీకు ఇప్పటికే వ్యాధి ఉంటే దాన్ని ముదరకుండా చూసుకోండి, వీలైతే నయం చేసుకునేందుకు ప్రయత్నించండి అని పుస్తకంలో చాలా విషయాలు ఉన్నాయి. సారీ, పుస్తకం ప్రస్తావన పట్టడం చాలా అవసరం. మనం చాలా కొనుక్కుంటాం మన జీవితంలో, చాలా వేల రూపాయలు పెడతాం. ఒక 400 రూపాయలు పెడితే పుస్తకం మన ఇంటికి వస్తుంది. ఇది మనకి, మన కుటుంబానికి, మన రేపటి తరం ఆరోగ్యం గురించి ఒక డాక్టర్ చెప్తున్న విషయాలు ఇవి. సో ఈరోజు సార్ చెప్పింది కూడా న్యూట్రాసూటికల్స్ 21st సెంచరీ మెడిసిన్ మరియు ఆహారంగా పిలువబడుతుందంట. ఆల్రెడీ మనం మొదలు పెట్టాం, కానీ అది న్యూట్రాసూటికల్ అని వాళ్ళకి తెలియదు. ఆ వీడియోల ప్రకారం మన ఇంట్లో వాడే పసుపు, అల్లము, వెల్లుల్లి ఏదైనా తీయండి, అవన్నీ న్యూట్రాసూటికల్సే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఇవి తెలుసుకోగలిగితే మనం అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాము. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులకు వెళ్తా ఉంటే దాన్ని ప్రివెన్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, వీటికి ట్రీట్మెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. కానీ ట్రీట్మెంట్ వెంటనే జరగదు. ఒక పద్ధతి ప్రకారం ఎక్కడైతే మూలం ఉందో అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి కొంచెం ఓపిక పడుతూ వీటిని వాడగలిగితే చక్కటి ప్రయోజనాలు పొందొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మన ఇంట్లో వాడే మెడిసిన్స్ ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి శ్రీరంగ సార్ వాళ్ళ మనవరాలకి ఈ యొక్క ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు పల్స్ ని ఎలా వాడించారు శ్రీరంగ సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ యూబైటీస్ అందరికీ. నాకు అవకాశం ధన్యవాదాలు సార్. ఒకటి, మనకు కొన్ని వ్యాధులకు మెడిసిన్ లేదని నాకు కూడా తెలియదు కొంతవరకు. ఎందుకంటే మా మనవరాలకి డెంగీ ఫీవర్ వచ్చినప్పుడు నేను డాక్టర్ గారిని కలవడం జరిగింది. యాక్చువల్గా అక్కడ డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే డెంగీ ఫీవర్కి ఇంతవరకు మెడిసిన్ లేదన్నాడు. మరి ఈ ఫీవర్ రాబట్టి దగ్గర మనకు తెలిసినంత వరకు ఒక 8-9 ఇయర్స్ నుంచి ఉంది ఈ డెంగీ ఫీవర్ అనేది. మరి ఇంతకాలం నుంచి వస్తున్న ఫీవర్కి మెడికల్ పరంగా మనకు మెడిసిన్ ఉందని అందరం భ్రమపడే పిల్లలు తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడుతున్నాం. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు. మనము
ఎందుకంటే ఒక భయానిక భ్రాంతితో మనం ప్లేటెట్స్ పడిపోతూ ఉంటే అక్కడ భయానిక భ్రాంతికి గురి చేసి డాక్టర్ చెప్పడం ఏంటంటే మీకు ప్లేటెట్స్ పెరగాలంటే అడ్మిట్ చేయండి అంటారు, ఐసీయూలో పెట్టాలంటారు. మరి ఇక్కడ నేను డాక్టర్ గారు అడగడం ఏంటంటే ఒక ముఖ్య సమాచారం అడిగాను డాక్టర్ గారు. ఏంటి సార్, మనకు ప్లేటెట్స్ పడిపోతున్నాయని చెప్తున్నారు, ఈ డెంగీ ఫీవర్ వచ్చినప్పుడు మరి దీనికి ఏంటని అడిగినప్పుడు మా దగ్గర ఉన్నది ఏంటంటే ఐ ఫీవర్ డోస్ మెడిసిన్ ఒకటి ఉంటుందండి, పెరాసిటమాల్ మెడిసిన్ ఒకటి ఉంటుంది, సిరప్స్ ఇస్తాము, తర్వాత మీరు పిల్లల్ని ఇంచులో ఉంచుకోలేక తీసుకొస్తే హాస్పిటల్ అడ్మిట్ చేస్తే మేము అడ్మిట్ చేసుకుని ఐసీయూలో పెట్టి అబ్జర్వేషన్ చేస్తాం. ఇది మా మెడికల్ పరంగా ఉన్నది. మెడిసిన్ అయితే పెంచడానికి ఏమీ లేదు ప్లేటెట్స్ పెంచడానికి అని ఒక స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ చెప్పడం జరిగింది. ఒక మిలిటరీలో మేజర్గా చేసి చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ చెప్పడం జరిగింది. ఇది ఇద్దరు ఎలా డాక్టర్ వాడించారు మీరు అది సార్? గుర్తించి పల్స్ని ఎలా వాడించారు? అప్పుడు డాక్టర్ గారు అన్నారు, మీకు మెడిసిన్ అయితే లేదండి, నా దగ్గర ఉన్న ఒకటి మనకు బొప్పాయి లీఫ్ జ్యూస్ ఒకటి ఉంది, సిరప్ ఇది ఇచ్చాను మీకు 500 ml అన్నాడు. అప్పుడు డాక్టర్ గారిని అడిగాను, సార్ నా దగ్గర ఒక ఆప్షన్ ఉందండి, ఏమైనా మీరు అబ్జర్వ్ చేస్తే నాకు చెప్పండి అని చెప్పాను. డాక్టర్ గారు ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా అడిగారు, ఎందుకంటే మన ఫ్యామిలీలో కూడా కొంతమందికి అనుమానాలు ఉంటాయి కాబట్టి. అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే మన ఐపల్స్ పాంప్లెట్ చూశాడు, చూసి నిరభ్రంతంగా వాడండి, ఇది అన్ని బెర్రీ జ్యూసే ఉన్నాయి కాబట్టి అన్ని పోషకాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో మీరు అదనపు పోషకాలు మీరు వాడండి అని చెప్పాడు డాక్టర్ గారు. వెరీ గుడ్. నేను అసలు 90 అప్పటికి మా పాపకు 90% 90,000 పడిపోయినాయి ప్లేటెట్స్. థర్డ్ డే అప్పటికి 4th డే అయింది అప్పటికి ఫీవర్ రాబట్టి కూడా. ఎంత వయసు? ఇంకా 90,000 పడిపోయిన ప్లేటెట్స్కు డాక్టర్ గారు చెప్పారు మీరు 20,000 వచ్చే వరకు మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు పాపకి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మా అమ్మాయికి ఇంకో చిన్న పాప ఉంటుంది, 5 months పాప ఉంటుంది కాబట్టి తల్లి తప్పితే అక్కడ ఎవరు ఉంచుకోదు, ఈ పాప ఇష్టపడదు, పెద్ద అమ్మాయి. 20,000 వచ్చే వరకు ఏం ప్రాబ్లం లేదు, ఇంటి దగ్గర ప్రాబ్లం లేదని చెప్పాడు డాక్టర్ గారు. 20,000 పడిపోయే వరకు మీకు ప్రాబ్లం లేదు, మీరు ఇంట్లో ఉంచగలిగి లిక్విడ్స్ మాత్రం ఇవ్వాలి పిల్లలు కానీ పెద్దలు కానీ లిక్విడ్స్ కంపల్సరీ ఇవ్వాలి. ఇది ఇస్తేనే మీరు ఉంచుకోగలుగుతారు, లేకపోతే ఇవ్వలేకపోతే మాత్రం తీసుకొచ్చి అడ్మిట్ చేయండి, మేము సరైన ఎక్కించి అబ్జర్వేషన్ పెట్టుకుంటాం అన్నాడు. నేను ఐపల్స్ ఆర్డర్ పెట్టి గంటకి 10 ml ఇచ్చుకుంటూ వచ్చాను. నెక్స్ట్ డే తీసుకెళ్ళాను మళ్ళీ హాస్పిటల్. అట్లా నేను గంటకని 8 times ఇచ్చాను ఆ రోజు పాపకి. 8 times అంటే 80 ml పాప బాడీలోకి వెళ్ళింది, 5 years పాప. నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే ఈ రోజు మీరు టెస్టింగ్ అక్కర్లేదు, షీజ్ లైవ్ బాగుంది కండిషన్, రేపు చెక్ చేద్దాం అన్నాడు. సరే ఆ రోజు కూడా మళ్ళీ యథావిధిగా నేను కంటిన్యూ చేశాను. ఫీవర్ తగ్గింది, నెక్స్ట్ డే ఫీవర్ ఏం లేదు. తీసుకెళ్ళి అబ్జర్వేషన్ చేస్తే 70,000 ప్లేటెట్స్ ఉన్నాయి. ఒక్కరోజులో 60,000 పడిపోయిన ప్లేటెట్స్ 2 days తర్వాత కూడా 70,000 మెయింటైన్ అవుతున్న ప్లేటెట్స్. డాక్టర్ గారు చూసి వండర్ అయ్యాడు. చాలా వండర్ సార్ ఇది, ఎందుకంటే మీకు ఇది లైవ్ బాగుంది కండిషన్, ఇంకేమి వద్దు, ఫీవర్ తగ్గింది కాబట్టి ఇప్పుడు మీరు అలర్ట్గా ఉండి వైట్ సెల్స్ పెంచుకోవడానికి ఉపయోగపడండి, ఈ ప్రోడక్ట్ ఇట్లే వాడండి కంటిన్యూ అని చెప్పాడు. కంటిన్యూ వాడుతున్నాం సార్. ఇప్పుడు ఆ అమ్మాయి బర్త్డే కూడా గిఫ్ట్గా ఐపల్స్ తీసుకోయింది. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూగా ఒక బాటిల్ అయిపోయింది, ఇంకో బాటిల్ కూడా నేను డైలీ ఒక 5 ml ఆ పాపకు ఇస్తూనే ఉన్నాను. చాలా వండర్ఫుల్ సార్ ఈ రిజల్ట్. నా రిజల్టే కాదు, నేను కూడా ఒక వ్యక్తికి డిస్ట్రిబ్యూటర్కి మళ్ళీ చెప్పి వాళ్ళ అబ్బాయి హెల్త్ కూడా కాపాడగలిగాను. సేమ్ ఇదే ఇష్యూనా? సేమ్ డిసిషన్ సార్. ఆయన కూడా వరంగల్ అడ్మిట్ చేశాడు, ఆయన హాస్పిటల్ ఆల్రెడీ అడ్మిట్ చేసిన వ్యక్తి వెంటనే చెప్పిన వెంటనే ఐపల్స్ యానకర్ చెప్పి ఆర్డర్ పెట్టి ఆర్టీసీ బస్సులో పంపించేసి తీసుకొని స్టార్ట్ చేసి ఆయన కూడా తన అనుభవాన్ని మన ఇండస్ట్రీ వాళ్ళు పంచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ డియర్ వ్యూవర్స్. చూసారు కదా, సర్జరీ వరకు వెళ్ళి దాని నుంచి వెనక్కి వచ్చేసి అవసరం లేదనిపించుకొని ఇంకా ఇంట్లో వాడేటువంటి మెడిసిన్స్ని తగ్గించుకోవడం, ఇన్సులిన్ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ యొక్క ఇన్సులిన్ తగ్గించుకోవడం మానేయడం, ఇలాంటివన్నీ కూడా అద్భుతమైనవి ఈ న్యూట్రాస్యూటికల్ పవర్. అయితే దాన్ని అనుకున్నటువంటి గొప్పతనం ఏంటంటే మన యొక్క R&D బయోయాక్టివ్స్ జపాన్కి మనం హార్ట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి పవర్ఫుల్ ప్రోడక్ట్ మన చేతిలో ఉన్నందుకు వెరీ న్యాచురల్గా. సో డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క డాక్టర్ గారు చూడండి, ఫేమస్ డాక్టర్ గారు అందరికీ సలహాలు ఇస్తూ ఉంటారు. ఆయన ఏమంటున్నారు, ఫ్యూచర్ అందరూ కూడా ఫోకస్ చేయాల్సిందని దానిలో అర్థం. డయాలసిస్ సెంటర్లకి, షుగర్ సెంటర్లకి వెళ్లకుండా ఉండాలి అని అంటే ముందు నుంచే వీటి మీద అవగాహన, ఆయుర్వేద, న్యాచురల్ అన్నీ కూడా హెర్బలే.
ఆయుర్వేదము హెర్బల్ కెమికల్ అనేది లేకుండా వాళ్ళు స్మూత్ వాక్ అనే ట్యాబ్లెట్లు తయారు చేశారు. ఇవి ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తాయంటే మా ఇంట్లో మా అక్క వాడింది. నాకంటే 10 ఏళ్ళు పెద్దది. 3 నెలలు వాడింది ఈ మందులు. ఈ 3 నెలలు వాడిన తర్వాత అయితే ఆమెకు చెప్పాను, ఒక్కటి మాత్రం కొనసాగించాలి, మహాబేర సీడ్స్ మాత్రం వాడాలి, ఇక మిగతా అన్నీ మానేయచ్చు అంటే ఇప్పటి వరకు చక్కగా హాయిగా ఉంది. అంతకుముందు మంచం ఎక్కేసింది, వంట చేసేది కాదు, ఓ నొప్పో అని ఏడుస్తుండేది. ఇవాళ మా ఇంట్లో మా కళ్ళ ముందు మా అక్కను చూస్తున్నాను ఎలాంటి ఫలితం వచ్చింది అనేది. ఇది ఉదయం ఒకటి రాత్రి ఒకటి ట్యాబ్లెట్, ఉదయం టిఫిన్ తర్వాత, భోజనం చేసిన తర్వాత రాత్రి వేసుకోవాలి. ఇది 3 నెలలు వాడాలి. ఈ డబ్బాలో 90 ఉంటాయి అంటే 45 రోజులు వస్తాయి. ఇంకో డబ్బా కొనుక్కుంటే 3 నెలలకు సరిపోతాయి. దీంట్లో ఏముంటాయి? దీంట్లో అసలు రసాయనాలు కెమికల్స్ లేనే లేవు. ఎవరు దేన్ని ప్రమోట్ చేస్తున్నారో చూడండి ఒకసారి. ఏ మాయ నుంచి మనం బయటపడాలి అనేది చూడండి. ఓకే, సొంత అక్కగారికి, సొంత ఫ్యామిలీకి ఎటువంటిది ప్రమోట్ చేస్తుంది? ఆయుర్వేదిక్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి వాటిని, అవే, ఇంకా అవి తప్ప ఇంకోటి ఏవి సొల్యూషన్ లేదు. బాడీలో కీళ్ళ నొప్పులకి, పెరుగుతున్నటువంటి వాతం అన్నటువంటి సమస్యలకి, జాయింట్ పెయిన్స్కి ఆయుర్వేద ఎలా పనిచేస్తుంది? ఇదే ఆయుర్వేదాన్ని టాబ్లెట్ల రూపంలో కాకుండా జస్ట్ కాఫీ రూపంలో, ఐకేర్ లాంటి మంచి డ్రింక్ రూపంలో అంత ఈజీ కన్జ్యూమింగ్గా తయారు చేస్తుంది మన యొక్క అడ్వాన్స్డ్ ఆయుర్వేద ప్రొడక్ట్స్ని ఇండస్ వివా. వీటి యొక్క గొప్పతనాన్ని మనం కరెక్ట్గా, డాక్టర్ గారు ఒక కెమికల్ సంబంధించినటువంటి కోర్సులు చదివి లాస్ట్కి వాళ్ళు ఇగో ఇవే మళ్ళీ అవసరము, ఇవే మనల్ని సాంత్వన చేకూరుస్తాయని చెప్తున్నారు. ఓకే, సో ఈ సెషన్స్కి ఇప్పటి వరకు స్టార్ 1000 అబోవ్ ఉండండి. స్టార్ 1000 అబోవ్ లాస్ట్కి మనకు సార్ ఓకే సార్ అబౌట్ న్యూట్రాసిటీ. వండర్ఫుల్ సార్, ఈరోజు చాలా మంచి సెషన్, చాలా విషయాలు కూడా సార్ కొత్త చెప్పడం జరిగింది. ఒక విషయం సార్, మనకు డాక్టర్ది బుక్స్ ఉంచారు కదా సార్, మనకు అది డాక్టర్ చెప్తున్నారు మనకు అది పోషకాహార వైద్యం గురించి మీ వైద్యునికి తెలియని మిమ్మల్ని చంపేసేటువంటి వాటి మందులు వైపు వెళ్తున్నారు అని చెప్పడం అనేది చూడండి. అది అవి మీకు కిల్ చేస్తాయి మీ యొక్క టాబ్లెట్స్ అనేవి. కానీ పోషకాహారం గురించి అసలు మీ డాక్టర్కే తెలియదు. తన అనుభవంగా పొందిన తర్వాత చెప్తున్న మాట ఆ డాక్టర్ గారు. కానీ నిజంగా సార్ మనకి ఇప్పుడు ఈ ఆధునిక డాక్టర్ గారు చెప్తున్నటువంటిది చరకమార్చి గారు ఎప్పుడు చెప్పినట్టే కదా, ఎప్పుడు 5,000 సంవత్సరాల క్రితం చెప్పింది మనకు అది. మహావీర విత్తనాల గురించి. ఇప్పుడు అంటే మోడర్న్ సైన్స్ కూడా తప్పనిసరిగా దీన్ని మోడర్న్ చేయాల్సిందే, ఈ ఆయుర్వేదాన్ని అడ్వాన్స్ చేయాల్సిందే తప్పనిసరి సార్, అంతే వేరే లేదు. అన్నట్టుగా ఇప్పుడు ఆహారం ఔషధం అవ్వాలి, వంటిల్లు వైద్యశాల అని చెప్పని మనకి ఎప్పటి నుంచి ఉన్నట్టు మాట ఇది. అది పుట్టక ముందు నుంచి ఎప్పుడే వచ్చిన మాట ఇది. ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పని మీ ఎప్పటి నుంచో తరాల నుంచి చెప్పుకుంటున్నటువంటి మాట. అంటే ఎప్పటి నుంచో ఉంది కానీ మనం మర్చిపోయాం సార్ ఇక్కడ. దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవకాశం ఆవశ్యకత ఉంది. అందుకే దానికి పేరు మార్చింది అంతే, న్యూట్రాస్యూటికల్స్. ఆహారము ఔషధము 2 ఉన్నాయి ఇందులో. వండర్ఫుల్ సార్, మంచి సబ్జెక్టు, చాలా యూస్ఫుల్ సార్ ఇది. ఇది ఎంతో మంది అవసరం లేకున్న సర్జరీలు ఖచ్చితంగా ఇప్పుడు సర్జరీల వైపుకి తీసుకెళ్లడం అది పచ్చింది చేదు నిజం సార్. అది హాస్పిటల్లోకి వెళ్తుంటే వాళ్ళకి టార్గెట్స్ అంటారు సార్. సో ఇది ఈ సెషన్ అందరికీ నచ్చిందా? మీకు కొంత అవగాహన పెంచడానికి మీ టీంలో ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మనం ఏదైతే రంగంలో ఎదగాలనుకుంటున్నామో, కంపెనీలో ఎదగాలనుకుంటున్నామో దాని విశేషాంశాలు వింటూ ఉండాలి. వింటూ ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాము. ఇంకా కొత్త వాళ్ళకి కూడా దీని గురించి ఇంకా చక్కగా వివరించగలుగుతాం. లేకపోతే డిమార్ట్లో ఉన్న ప్రోడక్ట్లకి దీనికి సేమ్ ఏమో, సెలబ్రిటీలు చెప్పేటువంటి దానికి దీనికి సేమ్ ఏమో అనుకుంటారు. అసాయి బెర్రీ మరియు 14 రకాల ఇక రేపు యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉన్నటువంటి మన యొక్క ఐకేర్, ఐపల్స్, కాఫీలో కూడా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే, కాఫీ గింజల ద్వారా మనకు అందుతూ ఉంటుంది. అవి లోపల ఆక్సిడైజేషన్ని మనం అన్నీ కూడా ప్రాణశక్తి ఎక్కువ ఉన్నాయి తినట్లేదు, కార్బన్ ఎక్కువ ఉన్నాయి తింటున్నాం. అందుకనే క్యాన్సర్ అంతగా, క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవాలి అని అంటున్నారు. అంత లోపల కాలుష్యం పెరిగిపోతుంది, అది క్యాన్సర్కి కారణమవుతుంది. మరి బాడీని క్లెన్జింగ్ చేయాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి పల్స్ కేర్ తీసుకోవాలి.
మీరు 2 రోజులు ఒకసారైనా గానీ అంత 30 ఎంఎల్ తీసుకుంటే ఆ బాడీ క్లీన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే అనారోగ్యాన్ని, పెయిన్స్‌ని, మంటల్ని ఫేస్ చేస్తున్నట్టయితే ఈవినింగ్ లైట్ ఫుడ్ తీసుకొని, సాత్విక ఆహారం తీసుకొని, పడుకునేటప్పుడు అంత 30 ఎంఎల్ పల్స్ ఆర్ కేర్ తాగి పడుకోండి. అది బాడీ చాలా బాగా క్లెన్జింగ్ జరుగుతది. సరేనా? ఇటువంటి ఇన్ఫర్మేషన్ రేపు కూడా మనం తెలుసుకుందాం. కరెక్ట్‌గా 6:00కి మీరు అటెండ్ అవ్వండి. 6 కంటే ముందు 10 మినిట్స్ మనకి మెంటల్‌గా ఫిట్‌నెస్‌కి కోసము బ్రెత్ ఎక్సర్సైజ్ ఉంటది. అప్పుడు లాగిన్ అవ్వండి. ఎందుకంటే నలుగురితో ఉన్నప్పుడే